అయితే యాక్చువల్‌గా 'అల్లు అరవింద్' గారి దగ్గర నుంచి అంటే ఒక 'బన్నీవాస్' గారొచ్చారు. తర్వాత ఒక 'ఎస్‌కేఎన్' గారొచ్చారు. ఇప్పుడు 'ధీరజ్ మొగిలినేని'. అంటే ఒక ప్రొడ్యూసర్ ఇంతమంది ప్రొడ్యూసర్‌ని ప్రొడ్యూస్ చేయడం అనేది కొత్తగా అనిపిస్తది. అంటే ఏంటంటే ఆయన మీకు ఎలా హెల్ప్ చేస్తారు? కథల ఎంపికలోనా? లేకపోతే బ్యానర్స్ ఇచ్చా? లేకపోతే డబ్బులు పెడతారా? ఎలా? కొన్నిసార్లు ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు బ్యానర్ పరంగా స హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు ఆ సినిమా కాపీలు చూసి జడ్జ్‌మెంట్ పరంగా హెల్ప్ చేస్తారు. మేము ఏ రకంగా హెల్ప్ చేయమంటే ఆ రకంగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. నాకేంటి, వాసుకేంటి, ధీరజ్‌కి ఇంకా ఇద్దరు ముగ్గురు కొత్త వచ్చేవాళ్ళు వస్తున్నారు ఇంకా. ఉన్న వాళ్ళందరికీ కూడా చేస్తుంటారు. మేము ఆయన చుట్టాలు కాదు, ఆయన ఇంటి పేరు కాదు, ఆయనకి దగ్గర ఎలాంటి రిలేషన్ లేదు. బట్ ఏ రిలేషన్ లేకపోయినా ఎవరికైనా సరే నా తర్వాత ఉండాలనుకుంటారు, కానీ నా బ్యానర్లో నా స్థానంలో ఉండాలనుకోవటం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో లేదా దేశంలో నేను ఒక చూసిన ఏకైక వ్యక్తి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఇలా ఉంటారు కానీ రిలేషన్స్ ఏ రిలేషన్ లేకుండా సినిమా రిలేషన్, ప్యాషనెట్ మూవీ లవర్స్ అనే రిలేషన్స్తో వాళ్ళ బ్యానర్లో అవకాశం ఇచ్చే ఒక పర్సన్ నాకు తెలిసి ప్రపంచంలో ఓన్లీ అరవింద్ గారు. అంటే చాలా మంది ఉంటారు కదా సార్, గీతా ఆర్ట్స్ అంటే చాలా మంది పనిచేస్తుంటారు కదా, దాంట్లో పిక్ చేసుకోవడం అనేది ఎలాగా? అదే ఆయన జడ్జిమెంట్. అది ఇందులో ఎవరి టాలెంట్ ఉంది, ఎవడు దీన్ని ముందు తీసుకెళ్ళగలడు, ఎవడు సక్సెస్ అవ్వగలడు అనేది ఆయన టాలెంట్. ఆ పిక్ చేసుకోవడం, అందులో నన్ను, వాసిని అందరిని ఆయన పిక్ చేసుకున్నాడు. అదే అయితే అంటే మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి రీజన్స్ అంటే మీకు ఎప్పుడైనా అర్థమైనా? అంటే నేను చూస్తున్నాను 20 years నుంచి వాళ్ళ అబ్బాయి దగ్గర శిరీష్తో తిరుగుతున్నాను, బన్నీ గారితో అందరితో తిరుగుతున్నాను. వాళ్ళ సినిమాలు పిఆర్ చేశాను, వాళ్ళ సినిమాలు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేశాను, వాళ్ళ సినిమాల్లో పనిచేశాను. ట్రావెల్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా ఉంది. సో ఈ క్యాపబిలిటీ ఏంటి, ఈ టాలెంట్ ఏంటి అనేది హీ నోస్. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీలో మంచోడు అయినంత మాత్రాన ఎవరో చేసి కూర్చోబెట్టరు, మంచితనాన్ని మడిసి మంచం కింద పెట్టుకోవాలని చెప్పారు. అంటే మనం మంచితనం ఉంటేనే సరిపోదు కదా, అంటే కష్టం అంటే అన్ని చూస్తారా ఆయన, లేకపోతే ఎలా బిహేవియర్? లేదు, ఆయన తెలిసిన మంచితనం అంటే టాలెంట్, వాట్ హీస్ క్యాపబుల్. మనుషులు అంటే ఆయన దగ్గర ఉన్న 40, 50, 100, 200 మంది అందరూ మంచోళ్ళు ఉంటారు. బట్ అందులో ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి విల్లింగ్ ఉంది. ఇంకొంతమంది టాలెంట్ ఉన్నాడు, అలాగే నా జాబ్ బట్ కొంతమంది నేను ఇది రిస్క్ తీసుకుంటా, నేను ముందుకెళ్తాను. సో నాకు అలా నేను రిస్క్ తీసుకుంటా, నేను పని చేస్తాను, ఎక్కువ కష్టపడతా, నన్ను నేను ఎక్స్పాండ్ చేసుకుంటా అనేది నాకుంది. సో అలా అనే వాళ్ళకి ఆయన ఎప్పుడు హ్యాండ్ ఇస్తాను. మరి మీరు టాక్సీ వల్ల నేను ప్రొడ్యూస్ చేస్తాను అని వెళ్ళినప్పుడు ఆయన ఆయన రెస్పాన్స్? లేదు, నేను ఫస్ట్ ఈ రోజుల్లో చేస్తున్నప్పుడు చెప్పాను, తర్వాత రొమాన్స్ చేస్తున్నప్పుడు చెప్పాను, అన్ని ఏ సినిమా టాక్సీ వాళ్ళకి కూడా ఇలా చేద్దామని చెప్పాను. సో సో అంటే ఇంకా అంటే దానికి ఏమన్నా ఎడిషన్స్ ఏమైనా ఉంటాయి ఆయన చెప్పే సలహాలు కానీ ఇవి కానీ? లేదు, అదే చెప్పారు, నా మీద వదిలేశారు, నా మీద వాసు మీద వదిలేశారు. అదొక ఒక మన నెట్ఫ్లిక్స్లో వస్తుంది కదా ట్రూ, ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అది. సో ఇది కొంచెం అప్గ్రేడెడ్ సబ్జెక్ట్, మీకు అందరికి ఇప్పుడు మీరందరూ రిలేటెడ్గా ఉంటారు కదా, మీరు చేయండి అని చెప్పి మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సో అయితే మరి ఈ రోజుల్లో లాంటి సినిమా మీరు చెప్పకుండా చేశారు కదా, అంటే ఎవరికే చెప్పలేకున్నారు కదా, సో ఇలాంటి ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్లి సర్ప్రైజింగ్ ఆయన ముందు పెట్టినప్పుడు రియాక్షన్ ఏంటండి? చూసారు ఏంట్రా ఇది, అసలు ఏంటిది, ఆడెవడో కర్ర పట్టుకుని తిరుగుతున్నాడు, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ సర్ప్రైజ్ అయ్యారు. ఇవన్నీ వర్కౌట్ అవుతాయో థియేటర్లో లేదు సరిగ్గా చేయొచ్చు, సరే అని నమ్మారు. మాకు ఆడియో ఫంక్షన్కి వచ్చారు, ఆయన వచ్చారు, బన్నీ గారు అందరూ సపోర్ట్ చేశారు. సో టోటల్గా మొత్తం మరి రిలీజ్ అయిన తర్వాత ఏంటి కొట్టారు మొత్తం? రిలీజ్ అయిన తర్వాత హీఈస్ వెరీ హ్యాపీ. మారుతితో మన బ్యానర్లో చేద్దామన్నారు. అలాగే మేము కొత్త జంట, బలిబలి మగాడు, ప్రతిరోజు పండుగ, పక్కా కమర్షియల్, నేను మారుతి కలిపి బ్యానర్లో చేసాం. మీరు చేసిన సినిమాలో ఆల్మోస్ట్ అన్ని హిట్, కానీ ఒక రొమాన్స్ ఒకటే కొంచెం లేదు, అది కూడా మాకు మంచి ప్రాఫిటబుల్ వెంచర్, కానీ అంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా అందరికీ కూడా మేము ఒక 3 crores చేసాం ఆ సినిమా. అప్పుడు అది 4.25 crores కలెక్ట్ చేస్తుంది. కానీ అంటే హిట్ మార్క్ కి అనేది అయితే రీచ్ అవ్వలేదు కదా, అంటే ఇంకా కలెక్షన్ చేయటమే కదా హిట్. అంటే దాని మీద మాకు డబ్బులు రావాలి, కొనుక్కున్న వాళ్ళకి డబ్బులు రావాలి. అదే ఇది కొంతమంది క్రిటిక్స్ లో స్టార్ ఇన్ని రేటింగ్లు వేస్తారు, దానివల్ల కొన్నిసార్లు పోతారు. దాన్ని ఎలాగే దాన్ని మనం ఏదనుకున్నాం. నా దృష్టిలో హిట్ ఏంటంటే మనం బాగుండాలి, మన మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బాగుండాలి, అంతేగాని క్రిటికల్ ఎక్కలేదండి. చాలా మంది క్రిటిక్స్ చప్పలు కొట్టారండి, బయలు మాత్రం పోయారండి అంటే అది ఇట్స్ నాట్ ఏ హిట్. సో మీ వరకు వచ్చేసరికి నాకేంటంటే డబ్బులే, మన బాక్స్ ఆఫీస్ మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి.